డెమో అయితే చూసారు కదా. ఇలాంటి వీడియో ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. ఇలాంటి వైరల్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 16:9 రేషన్ సెలెక్ట్ చేసుకునేసి క్రియేట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఏసెట్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ వచ్చేసి మన వీడియో ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ మనం పెంచుకోవాలి. నెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి మనం రికార్డింగ్ చేసి ఉంచుకున్న వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ కొద్దిగా పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళేసి ఫుల్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో ప్లే చేసి ఫ్రంట్లో బ్యాక్ అంత ఎక్స్ట్రా వీడియో ఉంది కదా, దాన్ని స్ప్లిట్ చేసి తీసేయాలి. ఇక్కడ వరకు మనం వీడియో చాలు. ఇక్కడ వీడియో పైన టచ్ చేసి రైట్ సైడ్ కత్తెర మార్క్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ పైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇదే విధంగా ట్రిమ్ టు లెఫ్ట్ పైన క్లిక్ చేస్తే ఫ్రంట్లో ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో ప్లే చేసి ఈ అమ్మాయి ఇక్కడ వచ్చేసి చేయి పైకి లేపుతుంది కదా, అక్కడికి మనం స్టాప్ చేసుకోవాలి. ఇక్కడ స్టాప్ చేసి కత్తెర మార్కులకి వెళ్ళేసి స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేస్తే వీడియో మధ్యలోకి కట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా వీడియోని మనం ట్రిమ్ చేసి తీసేయాలి. ఈ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసి చేయి పైకి లేపుతుంది కదా, అక్కడ ఉంచుకొని ఫ్రంట్లో ఉన్న ఎక్స్ట్రా వీడియోని ట్రిమ్ చేసి తీసేయాలి. నెక్స్ట్ వచ్చేసి కెమెరా మార్కులకి వెళ్ళేసి క్యాప్చర్ అని సేవ్ చేసుకోవాలి. కైన్ మాస్టర్ యాప్ నుంచి బ్యాక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్లోకి వెళ్ళేసి మనం ఇప్పుడు ఇక్కడ క్యాప్చర్ అని సేవ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ యాప్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ రెండు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీకు కావాల్సింటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పైన రైట్ సైడ్ సేవ్ పైన క్లిక్ చేసి డన్ పైన క్లిక్ చేస్తే ఇమేజ్ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకునేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి సేవ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ని మనం కరెక్ట్గా ఆ వీడియోలోకి మ్యాచ్ అయ్యే విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ని కొంచెం ఫ్రంట్కి జరుపుకోవాలి. నెక్స్ట్ కీమార్ పైన క్లిక్ చేసి ఈ వీడియో కొద్దిగా ఫ్రంట్కి జరిపేసి ఆ ఇమేజ్ని కరెక్ట్గా వీడియోలోకి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కీ యానిమేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ ఇస్తే నాకు ఇంకో వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.